ఇప్పుడు మా చింతపండు గారి గురించా. మా చింతపండు గారు పాపం ఆయన ఇప్పుడు పాషా అయ్యిండు. తిరుమారు మల్లన్న పాషా అయిపోయిండు. ఆయన పూర్తిగా ముస్లింగా మారిండు. ఆయన పూర్తిగా ముస్లింగా మారి హిందువుల పైన వీడియోలు చేపిస్తున్నాడు. దానికి తోడు మా చింతపండు గారు పాపం ఎంకే 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 అనుకున్నా, అది కూడా పోయింది. మా మునూరు కా బిడ్డలందరూ జర చూడరా మా చింతపండుని, జర మీరు సోయి తెచ్చుకో. ఎందుకంటే మా ఎంకే ఆదర్శవంతుడు అనుకున్నా, కానీ పానం మీదకి వస్తే అంటారుగా కులం లేదు గిలం లేదు. ఇప్పుడు మత కుంపడి పెడతాడు, కుల కుంపడి అయిపోయింది. మా బీఆర్ఎస్లోకి ఏమైనా జాయిన్ అవుతున్నావు ఆ చింతపండు నువ్వు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎట్లయితే బండి భగీరథ కేసు తీసుకున్నాడో మా చింతపండు తీసుకుంటాను. బెయిల్ వచ్చినాక, బెయిల్ వస్తే ఓరుస్తలేదా పానం? ఓరుస్తలేనట్టుంది. మా చింతపండు క్యూనిస్ కే తరఫ్ సే ఈద్ ముబారక్ దేతాము. సో చింతపండు నేనున్న మాట చెప్తా, అవునన్నా కాదన్నా నువ్వు బీఆర్ఎస్ లైన్లో కూర్చుంటూ కొడుతుంది నాకు. ఏమన్నా అది కూడా ఏమైనా డౌట్? ఎందుకు చెప్పనా, దీనికి కూడా చిన్న డౌట్ చెప్తా. బీఆర్ఎస్ వాళ్ళతో ఏమన్నా వంటగా ఆగుతున్నావా? రెడ్డి వాళ్ళది అయిపోయింది, ఇప్పుడు ఎలమూల సంఖ్య నాకుతున్నావా అని నాకు డౌట్. యోగ్యన ఒక ఆయన పాప, ఆయన నరసయ్య తాతను ఒక ఆయనడు, ఏదైతే ముదిరాజు వాదాన్ని ఎత్తుకున్నో, ముదిరాజు బిడ్డలకు రాజకీయాసం కల్పినో, ఇంకా నా ప్రశ్నే మా తాత కూడా పట్టుకుంటూ ఒక చిన్న ముచ్చట చూడాలి. ఏంటంటే తీన్మార్ మల్లన్న గారి పార్టీకి అసలు సిద్ధాంతం ఉందా? ఆయన చెప్తున్న సిద్ధాంతం ఏంది, ఆయన పాటిస్తున్న సిద్ధాంతం ఏంది? ఆయన చెప్తున్న సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం, అవునా? ఇదే ఆయన మీటింగ్ లో చెప్పింది కూడా. మరి అదే ఒకవేళ టిఆర్పి పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అయిన తీన్మార్ మల్లన్న పార్టీకి సిద్ధాంతం అదే అయితే, ముందు తీన్మార్ మల్లన్న అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలి. ఎందుకంటే సామాజిక న్యాయం అంటే ఏంది? ఎవరి జనాభా దామాషన వాళ్ళకి పదవులు రావాలి. మరి ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కదా ఆయన ఎమ్మెల్సీ అయింది. ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ కాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయింది ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలా ఆయన చెప్తున్న బీసీ వాదంలో బీసీ జనాభా ఎవరిది ఎక్కువ ఉంది? ఫస్ట్ ముదిరాజులది ఉంది. మరి టిఆర్పి పార్టీకి ఆయన చెప్తున్న సిద్ధాంతం ప్రకారం అధ్యక్షుడు కావాలంటే ఎవరు కావాలి? ముదిరాజులు కావాలి. ఆ తర్వాత ఏం మా తాత మస్తు విజిలేసిండ, మంట సెగ ఇట్టే సెగ ఇప్పుడు బగ్గ 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 మండి. అరే మల్లేషు, నేను టిఆర్పి పార్టీ అధ్యక్షుడు ముదిరాజు బిడ్డ కావాలన్నా, అది ఎవరైనా పర్లేదు, ముదిరాజు ఈటల రాజేందర్ అయినా కూడా సంతోషమే నాకు. మరి మునుగు కాపులు కావాలని చెప్పలేదా నేను? ఇప్పుడు మునుగు కాపు బిడ్డ మీద వీడియోలు కొట్టియాలంటే నీ మునుగు కాపులు అనాలి, నేను అనలేదు కదా. నేను అన్నది ముదిరాజు బిడ్డని అంటున్నా. ముదిరాజు బిడ్డ మా ఈటల రాజేందర్ అన్న టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు కావాలి. తప్పేందా? తప్పేంది? రేపు టీఆర్పీ పార్టీలో మా ఈటల రాజేందర్ అన్న రేపు ముఖ్యమంత్రి కూడా కావాలి. తప్ప నేను కొరుకుతే వాటా ప్రకారం మా ముదిరాజు బిడ్డ ఎక్కువ, మా ఈటల రాజేందర్ అన్న కావాలనుకుంటున్నా. నష్టమానే? మా మల్లేష్ కేసీఆర్ కావాలనుకుంటున్నారు. కేసీఆర్ కావాలనుకుంటున్నావా? ఇది బిగ్ టీవీ ఛానల్, ఇది బిగ్ టీవీ రెడ్ అయిన ఛానల్ అంటావు కదా, ఆ ఛానల్లో బీసీలు చెప్తున్న ముచ్చట ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా నిన్ను ఎమ్మెల్సీ చేసింది, కాంగ్రెస్ అడుగుతురా నిన్ను ప్రశ్న. ఇగో ఇంకొకటి జర్రా ఇప్పుడు కనిపించని కపట మోసంలో ముసుగేసుకొని తిరుగుతున్నారు. ఎవరయ్యా అంటే తీన్మార్ మల్లేశ ముందు వరుసలో ఉంటాడు. ఎట్లా అంటారు? ఏం వేసుకుని తెలుసానే, మున్నూరు కాపులో ముసుగేసుకున్నాడు. మున్నూరు కాపు ముసుగేసుకొని ముస్లిం అవతారం ఎత్తిండు మావాడు. క్యూనుస్కే తరఫ్ ఈద్ ముబారక్ దేతాం అంటున్నాడు. సో ఇప్పుడు ఇంక మా తాత మర్ది రాగరే, నేను చెప్తా. సామాజిక తెలంగాణ కావాలని ఆయన తండాడుకుంటూ మంచిది, కానీ మరి జనాభా దామాషా ప్రకారము తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న కులస్తులు ఎవరయ్యా అంటే ముదిరాజులు. అంతే కదా. మరి ముదిరాజులకు సామాజిక తెలంగాణ కావాలా అని తల్లాడుతున్నోని, పోరాడుతున్నోని మరి టిఆర్పి పార్టీ అధ్యక్ష పదవి ముదిరాజులకే ఇవ్వచ్చు కదా. మరి నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అది
మరి ఎట్లా సామాజిక తెలంగాణ కోసం నువ్వు పోరాడుతున్నట్టు సారు మల్లేష సిద్ధపడు నవీను దీనికి సమాధానం చెప్పు అంతే. నిన్నేం తిట్టామే, నువ్వు మంచోనివి. అస్సలు నిన్ను ఒక్క పల్లెత్తి మాట కూడా మేము తిట్టాం. జనమే కామెంట్లలో తిడతారు. ఇంకా చూసుకో, రేపటికెళ్ళి జనమే కామెంట్లలో రేపటికెళ్ళి తిడతారు, చూసుకో. ఇప్పుడు నన్ను అంటే ఒక ఆయన నడిపిస్తుండు. ఇప్పుడు మహేష్ గాడ్స్ అనేటోడు ఎవరు నడిపిస్తే నడిచేటోడు కాదు, ఓడు ఎగేస్తే ఎగేసేటోడు కాదు. మహేష్ గాడ్స్ అనేటోడు మునగాన్ లెక్క బరాబర్గా నికార్స్ అయిన బీసీ బిడ్డగా మా ముదిరాజు బిడ్డకు టీఆర్పీ పార్టీ అధ్యక్ష పదవి రావాలంటున్నా. నేను మునూరు కాపులకు ఉండాలంటలేను. ముదిరాజు బిడ్డలు ఇప్పుడు నా వెనకంగా మా ఈటెల రాజేంద్ర అంటే నమ్మొచ్చు. ఎందుకు నమ్మొచ్చు? ఆయన ముదిరాజు కావచ్చు. ముదిరాజులు వెనకంగా ఉంటారంటే నమ్ముతాను, నేను ఒప్పుకుంటే కూడా అవసరం అయితే. ఏమిరా మల్లేషా, ఏమిరా ఈ పంచాయతీ? క్యూనిస్కే తరఫ్ సే ఇది ముబారకా, చెప్పుకో, ఇది ముబారక్, తప్పేం లేదు. కానీ ప్రశ్న నాతోని మొదలైంది, మా తాత కాడికి వచ్చింది, రేపు ఇంకో కాడికి పోతుంది. అందరిని నడిపిస్తుంది ముదిరాజులే. మా యావత్ తెలంగాణలో ఉన్న 26 లక్షల ముదిరాజులు, లేదంటే నువ్వు చెప్తున్న 30 లక్షల మంది ముదిరాజు బిడ్డలు మా అందరు నడిపిస్తారు. అడుగుతుర్రు, అన్న మా వాటా ప్రకారం టీఆర్పీ పార్టీ అధ్యక్ష పదవి మా బీసీలో ముదిరాజుకు రావాలి కదా, మల్లన్న ఎట్లా కూర్చొని అడుగుతురు. తీర్మారు మల్లన్న గారిని అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వు సామాజిక న్యాయం అనే లైన్ నువ్వెత్తుకున్నావు. బీజేపీ వాడు ఎత్తుకోలే, బీఆర్ఎస్ వాడు ఎత్తుకోలే, కాంగ్రెస్ వాడు ఎత్తుకోలే. సామాజిక న్యాయం మా అసలు సిసలైన బీసీ బిడ్డ మా తీర్మార్మలు ఎత్తుకున్నాడు. కాబట్టి మాకు పెద్దన్న పాత్ర పోషించి మాకు పల్లారం పంచినట్టు పల్లెంలో సరి సమానం పంచమంటున్నాం. మా ముదిరాజు బిడ్డకు టీఆర్పీ అధ్యక్ష పదవి మా చింతపండు నవీన్ పటేల్ గారు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. బరాబరుగా ప్రజల నుంచి వస్తుంది డిమాండ్. మరి వీళ్ళు వెనకంగా ఎవరున్నారు? ఇప్పుడు సరే మహేష్ గాడ్స్ వెనక ఇంకోరో ఉంటారు అనుకుందాం, ఈయన వెనకంగా ఎవరున్నారు? తర్వాత ఈయన ప్రజల నుంచి వచ్చిన మనిషి. మల్లన్న గారి పార్టీకి అసలు సిద్ధాంతం ఉందా? ఈయన వెనకంగా ఎవరున్నారు? ఆయన పాటిస్తున్న సిద్ధాంతం ఆయన చెప్తున్నా. అంటే నువ్వు చేస్తేనేమో నీ వెనకంగా ఓడలేడు సంసారి. నువ్వు అప్పుడు సంసారి పొక్కవు. నీ వెనకంగా ప్రజలు ఉన్నారు, మా వెనకంగా మాత్రం నాయకులు ఉన్నారు. మా వెనకంగా ప్రజలు లేరు. మా వార్తలు ప్రజలు చూస్తలేరు, ఇప్పుడు నాయకులే చూస్తారు రోజు. ఇగో నీ లలిత కళలు, నీ ఏషాలు చూసి ఇగో నీ ఇళ్ళ మస్తునే తెలంటికలు పిక్కొని పో, కావాలంటే ఇస్తా. ఇంకో ముచ్చట చెప్తున్నా, నీ లలిత కళలను చూసి నేర్చుకున్న శిష్యుని నేను. నీ లలిత కళలు నాకు తెలియదా? చెప్పు, సాబుగా చెప్తానా. నువ్వు ఈ డైవర్షన్ డ్రామాలు, ఈ లంగ కథలు, ఈ లట్టుగాంతో పొట్టుగాంతో వీడియోలు కొట్టి ఇది కూడా ఉనకదు. మహేష్ గాడ్సే ముదిరాజు బిడ్డను టీఆర్పీ పార్టీ అధ్యక్షులు చేసినాక ప్రశ్నిస్తూనే ఉంటా, ప్రశ్న వేస్తూనే ఉంటా. కాకపోతే మా గురువు మీద ప్రేమ ఎక్కువైంది, కొత్తగా ఆఫీస్ పెట్టుకున్నావు కాబట్టి బూతులు మాత్రం ఏం తింటాను. నీకు అది గిఫ్ట్, ఈ జన్మకి నీకు గిఫ్ట్, లైఫ్ టైం గిఫ్ట్ ఇస్తున్నా నీకు. నవీన్ పటేల్ గారు, మా తీర్మారు మల్లన్న పటేల్ గారు, మా గురువు గారు అడుగుతున్నా, నీకు నిజంగా సామాజిక న్యాయం మీద గౌరవం ఉంటే, నువ్వు నిజంగా బీసీ పుట్టుక పుట్టిన నువ్వు నమ్మితే, బీసీ సీఎం నువ్వు అని చెప్పుకోలేదని నువ్వు అంటున్నావు కదా. సిగ్గు లజ్జ అన్ని వదిలేసి చెప్తే నేను ఏం చెప్తా. కానీ ఇగో మా నల్లికుట్ల ఆయన, మా నప్పతట్ల ఆయన, ఒక ఆయన మన రేవంతు తొలి వెలుగు, మా రఘు, ఒక ఆయన మా తీర్మారం మల్లన్న, ఇద్దరు కలిసి దొంగ ఇంటర్వ్యూలు చేసుకొని లంగ క్వశ్చన్లు అడుక్కొని జనాల్ని మోసం చేసే దొంగలు. కాబట్టి ఇగో జర్రాగరే, ముదిరాజులని ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రిగా ముదిరాజులని ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రి. ఒకవేళ ఆప్షన్ దొరకాలనుకుంటే ఫస్ట్ ఆ బిడ్డలకు దొరకాలని చెప్తా ఉన్నా. కానీ మళ్ళీ చెప్తా జరాగ. ముదిరాజులని ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రి. ఒకవేళ ఆప్షన్ దొరకాలనుకుంటే ఫస్ట్ ఆ బిడ్డలకు దొరకాలని చెప్తా ఉన్నా. నేను ముదిరాజులే చేస్తానంటలేను, వాళ్ళు మా పెద్దన్నలు. ఎందుకు చేయవు? నెయ్య జాగిరా బీసీలో సామాజిక న్యాయం మీ తాత జాగిరా, ఎందుకు చేయవు? ఎందుకనో చేస్తానే. స్వార్థపడు నువ్వు, తిండి వాసాలకి కుక్కవు నువ్వు. నిజం కాదా? కాంగ్రెస్ జోకినావు, వాళ్ళ నోట్ల మన్ను పోసినావు.
బీజేపీని జోకిన వాళ్ళ మనం పోసిన బండి సంజయ్ గారు లేకపోతే వీళ్ళని భూమి మీద బతికే ఉండకపోదు. టీఆర్ఎస్ చేతిలో ఎప్పుడో ఈ పాటి బొందలు కలుగుతూ 4-5 వర్ధంతులు అయిపోవు. నీకు విశ్వాసం ఉందా? కుక్కకున్న విశ్వాసం ఉన్నదా? ఎందుకు చేయవు? ముదిరాజును చేస్తాను ఎందుకు చెప్పవు? నీ అయ్యా జాగిరా? నీ పార్టీ బీసీల పార్టీ, నీ పార్టీ మా బీసీల పార్టీ అని చెప్పాలంటే మా ముదిరాజు బిడ్డను కూర్చోబెట్టాలంటున్నాం మేము. యాదవ్ బిడ్డ అడుగుతున్నా, నీ ముదిరాజుని కాదు, లేదా నేను మున్నూరు కాపుని కాదు. నేను అసలు సిద్ధమైన బీసీగా మా ముదిరాజు బిడ్డకు అవకాశం ఏమంటున్నా, మా ముదిరాజు బిడ్డని బీసీ సీఎం చేద్దామంటున్నా. నువ్వేమంటున్నావు? నేనైతే సీఎం అంటున్నావు. నువ్వనివి ఇన్రా మళ్ళీ ఇన్రి. నీకు తిడితే కోపం వస్తుంది అంటున్నావు కదా, తిట్టకుండా చెప్తున్నా, సాపుగా క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పు. మేజర్ గా ఉంటది ఇక్కడ అని చెప్తాను. చేస్తానంటలేను, వాళ్ళు మా పెద్దన్నలు, వాళ్ళ అభిప్రాయం మేజర్ గా ఉంటది ఇక్కడ అని చెప్తాను. బొచ్చుల అభిప్రాయమా? నేను మొనగానివా? అభిప్రాయం ఏందా? చేసి తప్పేంది? వాళ్ళకేం తెలియలేదా? వాళ్ళు పరిపాలించే దమ్ము లేదా? 30 లక్షల మందిలో సీఎం అయ్యే అర్హత ఒక్కరికి లేదా? నువ్వు ఒక్కనే పీకుడు మునగానివా? నీకు ఒక్కరికే ఉందా? నువ్వు స్వార్థపరం అని చెప్పు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సీఎం అయ్యిండు. కల్వకుంట్లకి అయితే రేపు కల్వకుంట్ల కవిత అవుతుంది. తీర్మార్మలన పట్ల తీర్మార్మలన కావాలనుకుంటుండు. నా బొచ్చులో ఇక్కడ బీసీల వాదం ఎక్కడిది, బీసీల స్టోరీ ఎక్కడిది? ఇది బీసీ నినాదం ఎట్లా? నిజమైన బీసీ నినాదం అంటే ఇక్కడ బీసీ బిడ్డ ముదిరాజు సీఎం నెక్స్ట్ అని పెట్టిన టైటిల్. ఇది ఎవరు పెట్టిండు? నువ్వు చెప్పలేక సమాధానం. ఇప్పుడు నేను చెప్తున్నా చూడు, నేను చెప్తానా నీకు ఎవరు పెట్టిండో. నా దగ్గర లేదనుకుంటున్నావా? లంగ కథలు ఎందుకు? నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఎవడు పెట్టుకున్నాడు? ఎవడు అధ్యక్షుడు పెట్టుకున్నాడు? ఎవరు చేసిర్రు? మీరు కదా దొంగలు. మీరు పత్తితులు లెక్క, సంసారం లెక్క. మాకేం సంబంధం లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు కానీ తెలిసిన ఆయన ఈ ఫోటో మీకు ఇప్పుడు గ్రూప్లో ఇస్తా. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏమన్నాడు? నాకేం సంబంధం లేనాడు కదా, మా తీర్మానం వలన నేను అన్నా అన్నయ్య అన్నాడు. మీ పార్టీలో ఉన్న కార్యకర్తలే కదనే ఇప్పుడు వీళ్ళంతా వేరే వాళ్ళ మంది అయితే కాదు కదా. జరా ఇంకోటి చూపిస్తాను మీకు, మంచివి ఉన్నాయి ఇలా. మంది సోమి మింగతాందుకు పుట్టినావు నువ్వు. ఇప్పుడు ఈయన నా మిత్రుడే, తెలిసిన వ్యక్తి. సరే, ఈయన టీఆర్పీ పార్టీలో కార్యకర్త ఉన్నాడు. ఈయన స్టేటస్ ఏముందా? ఈయన స్టేటస్ ఏముంది? తీర్మానం ఉందా లేదా? ఈయన టీఆర్పీ పార్టీలో తెల్లారితే మెదక్ జిల్లా నుంచి నగేష్ అని మనకు తెలిసిన వ్యక్తి, మిత్రుడే. నా దగ్గర కాంటాక్ట్ సేవ్ ఉంది. ఇప్పుడు మల్లన్న ఏమడు ఒకసారి వినిపిస్తా. మల్లన్న మాటలే వినిపిస్తా నేను. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తురా మీరు? నాకేం సంబంధం లేదంటాడు. కాంట్రవర్సీ మనం క్రియేట్ చేసినట్టు. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? ఎప్పుడు చెప్పిన మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదటి అవకాశం ముదిరాజు బిడ్డలకు దక్కాలి. ఈ తీర్మార్ మల్లన్న చెప్తున్నమాట. తీర్మార్ మల్లన్న ఎక్కడ బీసీ సీఎం నేనే అని చెప్పింది. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇదే పోస్టు ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను మీకు. నాకు అకౌంట్ ఐడియా లేదు వీళ్ళ పార్టీది. వీళ్ళ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తీసేసిన. ఇప్పుడు దొంగ చెప్పలేము. నేను మనం మాట్లాడినాం కదా, తీసేసిందేమో చూస్తున్నాం. ఉంటే మాత్రం మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఏమంటే తీసేసింది. దొంగ కదా ఇడు. అదే మళ్ళీ బూతులు వస్తాయి. దొంగ, 1 నెంబర్ చోర్ నువ్వు కదా. నీ ఇదే టీఆర్పీ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను చూసిన. ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? ఎందుకుంటుంది? దొంగ కదా, దొరికిపోతాం కదా. ఈ కాంట్రవర్సీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే అయినా మీ కార్యకర్త కాదా చెప్పు? మీ కార్యకర్తలు పెట్టుకోలేదా? ఇది మీ కార్యకర్తలే. నేను తీసిన స్క్రీన్ షాట్ నా దగ్గరనే ఉంది, డేట్ కూడా చూపిస్తా. జరా ఎవరిని పిచ్చోళ్ళని చెప్తుర్రు? మీరింత సక్కమైన తీర్మార్ మల్లన్న గారు, మీరు నా గురువు గారు. తమరంటే నాకు అంతులేని గౌరవం ఉన్నది. మీరు మీ లలిత కళలు నా ముందర ప్రదర్శించి నా దగ్గర ఎక్స్ట్రాలు చేసుకుంటా నన్ను డైవర్ట్ చేయాలంటే మీరు చేయలేరు. మీతోని కాదు. బొస్సు లేనితో కాదు, బొత్సు ఉన్నతో కాదు, ఎవరితోని కాదు. నిజాలు నికార్సుగా నిజాయితీగా మాట్లాడుతున్నాం. డేట్ చూసుకోలే. దీని పేరు జూలై 3 తారీఖు
ఇది ఐఫోన్లో డేట్ మారదే, మార్ఫింగ్ చేయరాదు. జూలై 3 తారీఖు రోజు 9:45 రాత్రి 9:45 రాత్రి తీసిన స్క్రీన్ షాట్. నీ సభ 5 తారీఖు అయింది. ఏ లోఫర్ నా కొడుక కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈయనకు అంతో ఇంతో నాకు తెలిసి అయితే ఎడిటింగ్ అని ఏం తెలియదు. నాకు తెలుసు, ఆయన వ్యక్తి తెలుసు, నాకు పర్సనల్ పరిచయం ఉంది. ఆయనకి ఎడిటింగ్ తెలియదు. ఆయన ఏదో పెట్టుకున్నాడు ఆయన ప్రేమతో, కానీ ఆయనకి ఎడిటింగ్ తెలియదు. ఈ ఎడిటింగ్ చేసి నాకు ఫోటో ఇచ్చిన బోకరోడు ఎవడా లుచ్చా. ఇది మల్లన్న సమాధానం చెప్పాలి నాకు. నువ్వు మంచోనివే, నువ్వేం లంగపాన్ చేయలేదు, నువ్వేం కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు, అసలు నువ్వు ఎక్కడ చెప్పలేదు నీ బీసీ సీఎం అని. కానీ ఎవడాడు అని పేరు చెప్పాలి కదా. మన సంఖ్యాబలానికి అది సరిపోతుంది. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? ఎప్పుడు చెప్పిన మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదటి అవకాశం ముదిరాజు బిడ్డలకు దక్కాలి. ఈ తీర్మానం మల్లన్న ఎక్కడ బీసీ సీఎం నేనే అని చెప్పింది. ఇదే కదా సాక్ష్యం. పెద్దన్నారు వాళ్ళు, మా ముదిరాజు బిడ్డలు పెద్దన్నారు. మరి ముదిరాజు సీఎం అని పెట్టు, బిడ్డలు పెద్దన్నారు. ఆ తర్వాత మా గౌడ సోదరు. కాబట్టి మెజారిటీ పక్షాలుగా ఉన్నటువంటి మేము ఎవరము మా వర్గాల నుంచి ఎవరు సీఎం అయినా కూడా ఎవడెందుకు సీఎం కావాలి? ఆయన ఏం లెక్క చెప్తుంది తెలుసా? దొంగ చెప్పిన 1 నెంబర్ చోరు కదా. మా లలిత కళ్ళు ఎట్లుంటాయి మాకు తెలుసు కదా. లొట్ట పీస్ నీతో ఏం కాదు, నువ్వు ఎన్ని డైవర్ట్లు చేసినా ఏం కాదు, ముచ్చట కరెక్ట్ ఉంటుంది లెక్క. మా ముదిరాజు బిడ్డ మేము కావాలంటున్నాము. మా మల్లేసి ఏమంటున్నాం, ముదిరాజులు, యాదవులు, తర్వాత గౌడన్నలు, తర్వాత మునురు కాపులు ఉండి ఇంకా కింద ఒకటి పద్మశాలి కలిపినట్ట. మా రఘు పద్మశాలి కాబట్టి 5 కులాలను ఎక్కేసి మా వర్గాలకు వెళ్ళి మేము ఓనో ఒకరిని చేసుకుంటాం అంటున్నాడు. ఎవరినో ఒకరిని కాదు, నేనే చేసుకుంటాను చెప్పుకోరాదు. ఈ లంగ మాటలు ఎందుకు మళ్ళీ? ఇంకా మా వర్గాలకు వెళ్ళి నేను 5 అనుకున్నా. మరి మా అమ్మంకోను అయ్యంకోను నువ్వెట్టయితావు? మా వర్గాలకు వెళ్ళి ముదిరాజు బిడ్డ కావాలి కదా. ముదిరాజు బిడ్డలకు వెళ్ళి నువ్వు అమ్మంకోను అయ్యోనువా, అమ్మోనువా అయ్యోనువా, నువ్వెట్లా కూర్చుంటావు కుర్చీలా? మా ముదిరాజు బిడ్డ కూర్చోబెట్టాలి కదా. మన వర్గాలు అందరూ కలిసి కూర్చోబెడతాం, నువ్వు కూడా కూర్చోబెట్టు. మా ఈటల రాజేంద్ర కూర్చోబెడతాం పాటు నా నష్టమానే. మా ఈటల రాజేంద్ర నన్ను టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు కూర్చోబెడతాము, బీజేపీకి రాజీనామా చేపిద్దాం తప్ప అన్యాయమా? సీఎం చేద్దామా ఈటల రాజేంద్ర? రేపు నేను ధర్మం మాట్లాడుతున్నా, న్యాయం మాట్లాడుతున్నా. నేను నొప్పి లేస్తుంది, బరాబర్ లేవని నొప్పి ఉంది. నేనేమంటున్నా, యాదవులు, గౌడన్నలు, మునురు కాపులు, పద్మశాలు అన్ని వర్గాలను కలిసి ముదిరాజు బిడ్డను ఈటల రాజేంద్ర ముఖ్యమంత్రి చేద్దాం పాటు రా. చర్చకు దమ్ముంటే రావా మల్లన్న, నువ్వు రావాలని కోరుకుంటున్నా. నేను కూడా ప్రజలకు నిజాలు చెప్పమంటున్నా. నేను ఈ సగం నిజాలు చెప్పొద్దు అంటున్నా. నువ్వు ఇప్పుడు ముదిరాజు అంటివి, 30 లక్షలు అంటివి. 30 లక్షలు ఒక్క మోగోలేడా ముఖ్యమంత్రి అయ్యేటోడు? నువ్వు అంత పీకుడు మొనగానువా? సాయ పైసలు మా పైసలు కదిన్నా బిచ్చగాని నువ్వు మా దాంట్లోకి వెళ్ళి ఒకరు లేడంటావా? 30 లక్షల మందిలోకి వెళ్ళి సంక్షేమాన్ని అన్ని వర్గాల మంచిని కాంక్షించాలనేటువంటి తాపత్రయం లంగా మాట ఇది. క్రియేట్ చేసి తద్వారా మీకు వచ్చేది ఏమి? ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన లంగా లత్కోర్ గాడు ఎవడో చెప్పాలి. లేదు మా నగేష్ అన్నకు ఈ ఫోటో ఇచ్చిన బోకర్ గాడు ఎవడో చెప్పాలి. 6 తీర్మానం మళ్ళీ పార్టీ కూడా కాదా చెప్పాలి. లేదు ఇది మాకు సంబంధం అంటే తడిబట్ట ప్రమాణం చేద్దాం, యాదగిరి గుట్ట గోదా లక్ష్మీ నరసింహస్వామి కాడ పోయి ప్రమాణం చేద్దాం. ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేయదు. బీసీ సీఎం తీన్మారు మల్లన్న నీ అనిపించలేదు మా కార్యకర్తలని తడిబట్ట తారం చేద్దాం, ప్రమాణం చేద్దాం. నీ పిల్లమే ప్రమాణం చేయి. ఎందుకే మల్లన్న? ఇదా బతుకు? ఇదో బతుకా? నీకు మనిషిలో కనిపిస్తుందా? మనిషి మాట అనిపిస్తుందా? మాకైతే అనిపిస్తలేదు. మాకు వచ్చే కాంట్రవర్సీ ఏం లేదు. ఒక నాయకుడికి ముఖ్యమంత్రి కావాలని ఒక టార్గెట్ నేనేమంటున్నా, ఏంది బొచ్చుల విజను? నీ విజన్ ఏంది? మందిని ముంచే విజను, బీసీలను టార్గెట్ చేసే విజను, బీసీ బిడ్డలను ఒక బీసీ బిడ్డ సామాన్య అంటారు కదా, సామాన్య స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఓపెనింగ్ వచ్చి రిబ్బన్ కట్ చేసే ఓరు తత్వం నీది. నీ విజన్ కదే లంగా విజను, దొంగ విజన్ నీది. తిన్న పల్లెలు ఉచ్చబోసినట్టు బండి సంజయ్ గారు లేకపోతే ఇలా నువ్వు భూమి మీద బతికే ఉండపోదు. అంటారుగా దున్నపోతు బలినట్టు బలిచట తొండంట ఇలా ఊసర వెళ్ళి ముడుతుందట. నీ అహంకారం, నీ ఫకర్ ఏంది? అలా నన్ను దొక్కే ధైర్యం లేక, నన్ను ఏం బికే ధైర్యం లేక లంగ బిడ్డలు చేసే లంగ బతుకు నీది. నీ విజన్ గది. ముదిరాజు బిడ్డను అధ్యక్ష పదవి అడిగితే ఓరో లేక ఈటల రాజేంద్ర ఎగేస్తున్న బతుకు నీది. నేను అందుకే ఈటల రాజేంద్ర చేద్దాం పట్టు అంటున్నా. నీ బతుకుల మనవాడ చూపి
అట్నన్నా నీ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేస్తాం మైటరాజన్న చెయ్యి. యావత్ 30 లక్షల మంది ముదిరాజులను, 21 లక్షల మంది యాదవ్ను, 16 లక్షల మంది గౌడలను, 13 లక్షల మంది మున్నూరు కాపులలో నిన్ను కూడా పద్మశాలలో 11 లక్షల మంది పద్మశాలలో మా రఘుతో సభ్యులు కలిపి అందరు కలిపి ఒప్పించి ఇడలాదని చెప్పాడు. నీ లలిత కళలు నాకు రావా? నాకు నీ బెటరేనమ్మా అంట నీకు. నాకు గురువా నువ్వు, నీ దగ్గర నేర్చిన కళ్ళే అన్ని. నేను ఇది ముబారక్ దేతాము క్యూనిస్కే తరఫ్ డైవర్ట్ అయితే అనుకుంటున్నావు. డైవర్ట్ చేయి చూద్దాం డైవర్ట్. ఇప్పుడు ఏమన్నాడు? నాకు విజన్ ఉంది. ఏందా నీ బొత్సల విజన్ అంటే ఇప్పుడు వినిపిస్తా. ఆ విజన్ ఏదో ఇంటరా ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రి. ఒకవేళ ఆప్షన్ దొరకాలనుకుంటే ఫస్ట్ ఆ బిడ్డలకు దొరకాలని చెప్తా ఉన్నా నేను. ఓకే, గుజరాతులే చేస్తానంటలేను. వాళ్ళ అభిప్రాయం మేజర్ గా ఉంటది ఇక్కడ అని చెప్తా ఉన్నా. వాటా ప్రకారం అభిప్రాయం మరి బీసీలందరి అభిప్రాయం రేవంత్ రెడ్డి కూర్చోబెట్టడమేనా? అది కూడా వాటా ప్రకారం. ఇప్పుడు అభిప్రాయం అంటే ఏందా? ఓటు. ప్రజలందరూ బీసీలందరూ అనుకోనే కదా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ముసుక పండుకపోయినాడా? అక్కడ ముసుక పండుకపోయినావు. ముసుక పండుకపోయినవా? ఇప్పుడు బీసీలందరూ 2 కోట్ల మంది బీసీలు ఓటేయందే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చుండా? మరి అలా ముదిరాజులు వేసిరు కదా, వాళ్ళ అభిప్రాయం కూడా మేజర్గా తీసుకుంటే కదా ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. మరి ఆన్నే కాంగ్రెస్ వాళ్ళ సంకనా కూడా వండపోయినావు. అభిప్రాయమే మేజర్ అయితే అభిప్రాయం ఇచ్చేసారు కదా ఆల్రెడీ. రేవంత్ ముఖ్యమంత్రి కూర్చోట్టు కదా. అభిప్రాయంతో పని లేదు. నా న్యాయం, నా ధర్మం, నా చట్టం, నా బొంగు బోశానం అని పత్తితో ముచ్చట్లు చెప్పింది నువ్వు ముదిరాజు కూర్చోబెడతాను కదా. పల్లెం తెచ్చి పల్లెంలో బువ్వ పెట్టి ఇగో నీ తలకాయకింత, నా తలకాయకింత, ఎవడెంతో వాడికంతా ఎన్ని లంగమాటని చెప్పిన. మరి అభిప్రాయమే ముఖ్యమైతే అభిప్రాయం కాదు ఆత్మగౌరవం ముఖ్యం. అభిప్రాయం కాదు అధికారం ముఖ్యం. అభిప్రాయం కాదు వాటా ముఖ్యం. మా వాటా ప్రకారం మాకు బరాబరుగా ముదిరాజు బిడ్డే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావాలి. అది మా ఈటల రాజేంద్రనే కావాలి అవసరమైతే. నీ లలిత కళ్ళలో నీకు చెప్తున్నా. చెప్పబోయేది సమాధానం మొగోడవైతే చెప్పాలను. మునగాడవు కదా, బో తెలికల్లుడు మో వాడోడు వీడోడా. ఇప్పుడు సపోజ్ అడిగినావు అనుకో, ఆడోడు నాకు తెలియనే తెలియదు, ఆడ వీడియోలో నేను చూడ అంటాడు. ఇప్పుడు ఇది ఎవడన్నా చేస్తున్నా చెప్తే లట్టుగాను పొట్టుగానుల పేరు నా నోటికెళ్ళి ఇస్తాను నేను. నా నోటికెళ్ళి ఇస్తే నా పరువు పడిపోదు రవై. లట్టుగానుల పేరు పొట్టుగానుల పేరు పెట్టుకొని వీళ్ళు అతుకోరేసే లంగమాలేసే గారు తమరు బంజాలి లలిత కళలు బంద్ చేయకపోతే నీ చదిపోతుంది. వాళ్ళనే కాదు మా పెద్దన్నలు అని చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలు మా పెద్దన్నలు, మా గౌడ బిడ్డలు పెద్దన్నలు, మా యాదవ బిడ్డలు పెద్దన్నలు, మా పద్మశాలి బిడ్డలు పెద్దన్నలు, మా మున్నూరు కా బిడ్డలు పెద్దన్నలు. ఎట్టొచ్చింది? ఎందుకంటే నువ్వు మూడు కాళ్ళు ఆపపోయినావు. ఇప్పుడు వాళ్ళ ప్రియ అంటే మేజర్ అనుకుందాం. ఈ 3 కాళ్ళు ఆపపోయినావు. నీదెందుకు కలుపుకున్నావు? నీ విజన్ ఏంది? ఇది నీ విజన్. చెప్పేది ఏంది? ఇది. చేసేది ఏంది? ఈ లంగా పనులు. విజన్ ఈ లంగా విజన్ గురించి నాకు అన్ని ఎరక. నా గురువు కాదు నేను. వీళ్ళ మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు జరుగుతాయి అంతే తప్ప మా దాంట్లోంచి ఒకవేళ ఈ టాప్ 5-6 క్యాస్ట్లు ఉన్నాయి, దీంట్లోంచి కాకుండా ఒక పవర్ఫుల్ వ్యక్తి కింద నుంచి మా బీసీఏ వర్గాల నుంచి వచ్చినప్పుడు టాప్ 5 ఎందుక? టాప్ 3లోకి వెళ్ళి తీసుకున్నాము. యాదవ్ను, ముదిరాజును, గౌడలను చేద్దాము. టాప్ 5 ఎందుకు బొంగులేదు? ఇప్పుడు ఏమన్నా క్రికెట్ ఆడతాం, 2 గిఫ్ట్లు ఉంటాయి, 3 గిఫ్ట్లు ఉంటాయి, 5 గిఫ్ట్లు ఉంటాయా? 3 ఉంటాయి. ఒకటి సిల్వరు, ఒకటి గోల్డ్, ఒకటి ఇంకోటి ఏదో రాగిదో ఇస్తారు. అంటే 3 పెట్టుకుందాము. ఇక కిందికి పోయేది దానికి పల్లెంలో నిండా అటగా బువ పెడితే పల్లె నిండా ముదిరాజు అంటారు. సగం బస్తా 3 కాపులు తినలేరు, నిండు బస్తా ముదిరాజు తింటారు. ఇద్దామంటున్నా నేను. ఇప్పుడు మెజార్టీ ప్రజల అభిప్రాయం కదా, మెజార్టీ ప్రజల అభిప్రాయంతోనే కల్వకుంట్ల చంద్రశేఖర్ వెలమ ముఖ్యమంత్రి చేసినాం. మెజార్టీ ప్రజల అభిప్రాయంతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసినాం. ఇక మళ్ళీ నువ్వు మరి అభిప్రాయమే ముఖ్యమైతే అభిప్రాయమే కదా ఓటంటే. మా అభిప్రాయం ఇచ్చేసినాం కదా ఆల్రెడీ. అభిప్రాయమా ఆత్మగౌరవం నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు మహేష్ గారి అంటాడు మొదలుపెట్టిన చర్చ. మా గురువు నాకు తెలియదు అన్నాడు. మా గురువు నెట్లకెళ్ళి వచ్చింది.
ఇలా మా నరసయ్య తాత నోట్లోకి వెళ్ళి వచ్చింది. రేపటి నుంచి యావత్ తెలంగాణ బీసీల నోట్లోకి వెళ్ళి వస్తుంది ఈ ప్రశ్న. తిన్మారు మల్లన్న గారు గుర్తుపెట్టుకోవాలి తమరు. నేను తిడుతున్నా బదనాన్ని చేస్తున్నారు కానీ నేను చెప్పే పాయింట్ మీరు డైవర్ట్ చేస్తుర్రు. అందుకే నేను పాయింట్ మీదనే మాట్లాడుతున్నాను. యావత్ తెలంగాణ బీసీల నుంచి ఒక రోజు వస్తుంది 2 కోట్ల మంది గొంతులు ఏకమై టీఆర్వీ పార్టీ అధ్యక్ష పదవి బీసీ కీరా బోసిడికే తిన్మారు మల్లిగా అని నేను యావత్ తెలంగాణ బీసీలు అడిగే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో. ఇవాళ నీ కాడికి వచ్చింది, నీ నోట్లోకి వెళ్ళి అనిపించిన ఇదే మహేష్ గారి అనిపించాడు. ఇలా నరసయ్య తాత నోట్లోకి వెళ్ళి వచ్చింది, రేపు తెలంగాణ బీసీల నుంచి నోట్లోకి వెళ్ళి వస్తుంది. సిగ్గుంటే నువ్వు బీసీలలో ముదిరాజుకు అధ్యక్ష పదవి, ఇక లేకపోతే నీ లలిత కాలాలు చేసుకో, రోజు 2 వీడియోస్ కొట్టించుకో. ఇది కూడా భయపడదు. న్యాయం ధర్మం మాట్లాడుతున్నాను నేను. దొంగవు కదా నువ్వు, దొంగని ఎట్లా నమ్ముతామా మేము? సో ఇది మా తీర్మారు మల్లన్న అసలు సిసలైన సామాజిక న్యాయం యొక్క ప్రస్తుత చరిత్ర. ఇది సినిమా ఉన్నది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు తీర్మారు మల్లన్న మన తొలి వెలుగు రాఘు ఇద్దరు కలిసి చేసిన ఇంటర్వ్యూ మీద ఖచ్చితంగా సాయంత్రం 7 గంటలకు లైవ్ ఉంది. దయచేసి లైవ్కి వచ్చే ప్రయత్నం చేసి సాయంత్రం 7 గంటలకు ఎగ్జాక్ట్ టైం పిన్ టు పిన్ మాట్లాడుతుంది. ఈరోజు నిన్న సమయం కుదరలేదు, ఈరోజు షిఫ్ట్ చేసాం దాన్ని. ఇక మా మల్లేశ గారు 6 సిద్ధుల గుట్టలో మల్లన్న ప్రత్యేక పూజలు చేసిందంట. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిందంట. అర్చకులు ఏదో సినిమా నడిపించింది దేవుని. నువ్వు క్యూన్యూస్కే తరఫు ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా ముస్లింగా మారినావు అనిపించింది అసలు. ఎందాకదా గదే అనుకున్నా నేను. మా మల్లన్న గారు మా సారు పూర్తిగా ముస్లింగా మారిన అనుకున్నా. మారలేదా ఇంకా? అది తొందరలో మారుతున్నావా? ఓకే, ఆల్ ద బెస్ట్ మారవా, తప్పేం లేదు. సాయ పైసలు నేను చూపిద్దాను ఇప్పుడు. సాయ పైసలు మళ్ళీ అడుగుతున్నా దొంగ. సరిపోతలేవు, 20,000 కోట్లు ఉన్నాయి. ఇంకెందుకు నీ పైసలు? ఇవో బ్యాంక్ అకౌంట్లు పెడుతున్నాయినా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇట్లా బ్యాంక్ అకౌంట్ పెట్టి పైసలు అడక తింటాను. మళ్ళా బిచ్చగాడు అయిండు. 20,000 కోట్లు ఉన్నాయి. నీకెందుకు బ్యాంక్ అకౌంట్లో 20,000 కోట్లు ఉన్నాయి. కబ్జాలు చేసిన కబ్జాకోర్ల దగ్గర మన దగ్గర మస్తు ఉన్నారు. సరిపోతలేవా పైసలు? మళ్ళీ మా సొమ్ము తింటానికి 30 నావు. ఇప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ మా సొమ్మిదిని రెడ్డిల సొమ్మిదిని రెడ్డిలను ఉచ్చదాగమంటున్నావు. రేపు మా బీసీల సొమ్మిదిని రేపు మా బీసీని ఉచ్చదాగని గ్యారంటీ ఏంది? దయచేసి మా బీసీ మిత్రులకు 2 చేతులు జోడించి కోరుతా ఉన్నా. 1 నెంబర్ చోర్ తీర్మార్ మల్లన్న గారికి మీరు రూపాయి కూడా ఇవ్వకురి. మస్తు ఉన్నాయి పైసలు ఆయనకు. మందిని ముంచి బీసీలను ముంచి మస్తు కబ్జాలు చేసిండు. దయచేసి మీరు చేతులు జోడించి కోరుతున్నా, 1 రూపాయి ఒకరి ఇస్తే పంది పలినట్టు పలిసి ఓ 10 మంది గుండెగాలను తయారు చేసుకొని బెదిరింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసి పోతా తప్ప మీకోసం పనిచేయడు. బీసీల పైననే వీడియోలు చేపిస్తాడు, బీసీలనే తిట్టిస్తాడు, బీసీలనే మాట్లాడిపిస్తాడు. ఎందుకంటే రెడ్ల బానిస. నిజం కాదా నేను చెప్పింది? సో దయచేసి మా బీసీ మిత్రులు తెలియజేస్తున్నా, మన అమెరికాకు పోయిన మళ్ళీ అడుకొచ్చుకుండు, అక్కడ సరిపోలే, మళ్ళీ ఇక్కడ అడక తింటాడు. అయ్యో ఇక చూడ్రి, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి విరాళాలు ఇవ్వాలి అనుకునేవారు పార్టీ యొక్క అధికారిక బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సిందిగా మనవి. మీరు ఇచ్చేది కేవలం డబ్బు కాదు, ఓ బ్లాక్ మెయిలర్కి బలం. ఇంకేంది, ప్రతి రూపాయ బ్లాక్ మెయిలర్కి బతుకులు మార్చడానికి ఖర్చు చేయబడుతుంది. ఒకప్పుడు బెలినో కారు ఈఎంఐ కట్టలేని బినామీలు ఇలా కోట్లకున్నారు. ఎవరి పేరు ఏ పొట్టుగాని పేరు నేను నోటికెళ్ళి తీయను, నీ లలిత కళని నాకు ఎరికే. సో మా తీర్మారు మల్లన్న దగ్గర బినామీలు ఒకప్పుడు ఒక్కడు వార్తలు వీళ్ళు అంగేసుకొని ఇంట్లో కూర్చొని తైలంగిలు వేసుకొని కూర్చొని బతికింది. ఇప్పుడు ఏంది, చుట్టూ కబ్జా కూరలను తయారు చేసుకుని గుణగాలను తయారు చేసుకుని బేరిస్తాను, ఫోన్ కొట్టి ఈ లంగా పని చేస్తాను. ఓసారి 10 రూపాయలు అయితే ఇంత కాడికి వచ్చింది. ఇంకో 10 రూపాయలు అయితే డైరెక్ట్గా బీసీల ఇంటి ముందరకు వచ్చి పైసలు వేయరా అని మరి ఇంటికో కబ్జా కూడా వస్తాడు. ఇప్పుడు ఈ 10 రూపాయలు వేసిర్రు, బీసీల భూములు కబ్జాలు ఎత్తాను గుండెగాలు తయారు చేసుకున్నాడు. ఇంకో 10 రూపాయలు ఎత్తారు, మీ ఇంట్లో మీదకి వచ్చి మీ కొంపల మీద పడతాను కూడా ఇంకో గుండెగాలు తయారు చేసుకున్నాడు. ఒక్కడుగా ఉన్నప్పుడు ఫకర్ లేకపోయేది. ఇప్పుడు గుంపు వచ్చినాక ఫకర్ వచ్చింది, దాడులు చేస్తాను బెదిరించే కాడికి వచ్చిండు. మరి ఇంకోసారి పైలెత్తే మరి
ప్రజల్ని సంపదానికి కూడా వస్తాడు. అంతే కదా, ఒక లంగను ఒక దొంగను పెద్ద చేసిన పాపమే కదా మనందరం చుట్టుకుంది కదా. మరి పైసలు వేసినకంగా కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, బీజేపీ ఉన్నారానే. ఇప్పుడు మహేష్ గారి వెనక ఎవరో ఉన్నారు, మరి వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు? ఇప్పుడు పైసలు వేసినప్పుడే అందరం మంచోళం. ఇప్పుడు మహేష్ గారి అనేటోడు ఇదే తిన్మారం మల్లన్నకు పైసలు కొట్టి, మల్లన్న నువ్వు ఎమ్మెల్సీ కావాలి మా ప్రజల కోసం పనిచేయాలన్నప్పుడు మంచోని. అప్పుడు నా వెనకంగా ఈయన లేడు ఆయన లేడు ఎవరు లేరు. కానీ మల్లన్న ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నావు, బీసీలను మోసం చేస్తున్నావు, ముదిరాజుని అధ్యక్షుని ఎందుకు చేయమని అడిగితే ఈయన వెనకంగా ఆయన ఉండి ఈయన ఉన్నట్టు. మరి ఆనాడు నువ్వు ఉన్నావా చెప్పు. మరి నా వెనకంగా మా తిన్మారం మల్లనే ఉండు, నన్ను తిట్టమని చెప్పింది ఆయనే. నాదే వాయిస్ ఇది, నాదే వాయిస్ రికార్డ్ చేసుకొని మా తిన్మారం మల్లనే నాకు పైసలు ఇచ్చి తిట్టమని చెప్తున్నావు. ఇచ్చిండు మరి తిట్టమనే చెప్తున్నావు. ఆయనకంగా ఆయనే ఉన్నాడు. ఇగో అందుకే మా సార్ని ముఖ్యమంత్రి చేద్దామని చూస్తాను నేను. మా గురువు కదా, గురుదక్షిణ కింద ముఖ్యమంత్రి పదవి ఇద్దామని చూస్తాను నేను. మా గురువు తప్పు లేదు కదనే. సో దయచేసి మా బీసీ సోదరులకు చెప్తున్నా, మనం ఇప్పటికే రూపాయికి ఇబ్బంది పడుతున్నాం. ఆయన మన ముందల్ని యాక్టివా కార్ గతి లేని బిచ్చగాడి అలా బలిసిపోయి మాట్లాడుతుండు. సో ఈ బలుపు మాటలు ఇలా కనిపిస్తున్నాయి, ఆ ఫకర్ మాటలు కనిపిస్తున్నాయి. ఇలా పైసలు కొట్టిన మహేష్ గారు సరే నువ్వు అన్నప్పుడు, పక్కనున్న బినామీలు వాడోడు నాకు తెలియనప్పుడు రేపు బీసీలో కూడా మీరు ఓడ అనడానికి గ్యారంటీ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఓడో అదే అంటాడు, బీజేపీ వాడు నాకు ఓడదే అంటాడు. పానం ఇచ్చిన ప్రతి ఒక్కరిని వాడు ఓడో నది అన్నప్పుడు రేపు పానం పోసిన బీసీలు రేపు మీరు ఎవరో నదిలో అనడానికి గ్యారంటీ ఏంది? అది మా తీర్మానం లలిత కళలు. ఇప్పుడు గాడిద వస్తే గాడిద ఎక్కుతాం, గుర్రం వస్తే గుర్రం ఎక్కుతాం. ఇప్పుడు మనల్ని గుర్రాలు లెక్క అనుకుంటాడు బీసీలను, రేపు గాడిద అనడానికి గ్యారంటీ ఏంది చెప్పు మీరు? ఉందా గ్యారంటీ? 10 రూపాయలకు వచ్చినప్పుడు మనందరం మంచిలో అయినా. ఇప్పుడు మనందరం లంగరం, బీఆర్ఎస్ నీ బీజేపీ నీ కాంగ్రెస్ అందరు నేను ఆయన రేపు మీరు గారా? అవి మా లలిత కళలు బరాబరు ఉంటాయి. లలిత కళలు ఏందనుకుంటారు? లంగం ముచ్చట్లు చెప్పుట్లా ఇగో ఇట్లా ఐ లవ్ యూ చెప్పిన తప్ప ఆయన గురువు అంటే ఎంత ఇంత ముద్దుగా ఐ లవ్ యూ చెప్పినా నేను ఇట్లా చేస్తారా నన్ను ఇంత ముద్దుగా చెప్పినాక? ఇంకా చూసుకో, రాసి పెట్టుకొని దాచిపెట్టుకోరు పైసలు ఇద్దరు శరిసాగం. జనాలు సుతగానం చేయరు, నిండా ముంచు కూర్చోరి. అంతే కదనే. మరి తమ చరిత్రలు ఏంది, మీ కథలు ఏంది, మీ కార్ఖానా ఏంది తెలియదా నాకు?